హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్సావర్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే WPL లో మరి నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మన ఎన్ఎల్సీలోకి అయితే వెళ్ళిపోతే గుజరాత్ వర్సెస్ బెంగళూరు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ హోమ్ గ్రౌండ్ లోనైతే జరుగుతుంది. ఈ హోమ్ గ్రౌండ్ పిచ్ ఏంటంటే ఈ బెంగళూరు మరి చాలా చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది ఈ జట్టుగా అనేది మనం అయితే చెప్పాలి. ఎందుకంటే అటాకర్స్ తో చూసుకున్నా సరే సమానంగా ఉన్న మరి రెండు మ్యాచ్లో ఒకటి మరి ఈక్వల్ గా మరి సమానంగా ఉన్నా సరే ఇక్కడ ఉన్న బెంగళూరు పిచ్ అయితే మరి కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే వరుసగా మ్యాచెస్ అనేది జరుగుతున్నాయి కాబట్టి కాస్త 150 కానీ 160 170 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే టాస్ చూసిన వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకునే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మరి చేజింగ్ అయితే అనుకూలంగా ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది. కాస్త మంచు ప్రభావం అనేది ఉన్నా సరే దాన్ని సానుకూలంగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకే బౌలింగ్ అనేది ఎంచుకునే ఛాన్స్ అనేది ఉంటుంది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. అయితే ఇక్కడ బలబలాలు అయితే చూసుకున్నా సరే మరి ఆర్సీబీ బలం చూసుకున్నా అటు శోభన అయితే మొన్నటి మ్యాచ్లో అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మరి 5 వికెట్స్ హాల్ అనేది తీయడం కూడా జరిగిందని చెప్పాలి. మరి మందాన కూడా మరి కొంచెం అయితే రాణించవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. పెరి గాని పటేల్ గాని వీళ్ళందరూ కూడా రాణించవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు, అదైతే కట్టడి చేసుకోవాలి. మరి ఇటు బౌలింగ్ లో గానీ అటు బ్యాటింగ్ లో గానీ కొంచెం అయితే చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా మనకైతే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడైతే గోస్ నిండి గానీ మనైతే వెరీ వెరీ హాఫ్ సెంచరీ అయితే కొట్టడం కూడా జరిగింది. ఫస్ట్ WPL లో మంచి హాఫ్ సెంచరీ కూడా కొట్టి తన జట్టుకి మంచి స్కోర్ అనేది అందించడం కూడా మరి అయితే చూసామనేది మనం చెప్పొచ్చు. అటు మేఘనా కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ అనేది అనేది అయితే మనం చెప్పాలి. అయితే టోటల్గా చూసుకున్న ఆర్సీబీ చాలా బలంగా అయితే ఉన్నారు అనేది అయితే మనం స్పష్టంగా మరి అయితే చెప్పాలి. అయితే గుజరాత్ బలం అయితే ఇక్కడైతే మూల్లీ కానీ కన్వర్ నుండి కానీ మరి డెల్నీ నుండి కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ అనేది రావాల్సిన పరిస్థితి కూడా ఉన్నాయి. అందరూ కూడా మొన్నైతే ఫెయిల్యూర్స్ అయితే అయ్యారనేది మనం చెప్పాలి. అటు బౌలింగ్ లో కానీ అటు బ్యాట్స్మెన్ లో కానీ కొంచెం అయితే ప్లస్ చేసుకుంటే చాలా చాలా మంచిది అనేది నాకు మరి అనిపిస్తుంది. రానండి కూడా ఫామ్ అనేది అయితే మరి బాగా రావాల్సింది కూడా మరి అయితే చెప్పాలి. మరి వీళ్ళందరి నుండి కూడా ఫామ్ అనేది వస్తే చాలా చాలా మంచిది. అయితే బలబాల్లో చూసుకున్న ప్రస్తుతానికి ఆర్సీబీ చాలా బలంగా అయితే ఉంది. గెలుపు మాత్రం ఆర్సీబీకి ఎక్కువ ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. మరి 100 likes అనేది ఈ వీడియోకి అయితే ఇస్తారని నేనైతే మనసు అయితే కోరుకుంటున్నాను. మరిన్ని ఎనాలిసిస్ అనేది ముందు వస్తూనే ఉంటాయి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.